హాయ్ అండి, వెల్కమ్ టు ఓఆర్ టీవీ తెలుగు. నేను మీ సురేష్ కలగా. ఈ వారం ముచ్చటాలో మరొక ఇంట్రెస్టింగ్ అతిథి వచ్చారండోయ్. ఎవరో చెప్పేనా? ఇన్సూరెన్స్ రంగంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న సుసర్ల సుబ్రహ్మణ్యం గారు. ఆయన మనకి ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా రకాల డౌట్లు ఉన్నాయి, చాలా తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. వాటి గురించి ఆయన అడిగి మనం చాలా చక్కటి విషయాలు తెలుసుకుందాం. రండి మరి. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఈరోజు ఇన్సూరెన్స్ గురించి ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి, అలాగే తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళందరి కోసం మా ఓఆర్ టీవీ తెలుగు వాళ్ళు మీతో ఈ చర్చా వేదిక పెట్టారు. సో ఇప్పుడు మీ నుంచి మేము చాలా మంచి విషయాలు ఇన్సూరెన్స్కి సంబంధించి మా ప్రేక్షకులకి తెలియజేయాలనుకుంటున్నాం. సో దానికి సంబంధించి మాకున్న సందేహాలు మీకున్న 40 సంవత్సరాల అనుభవంతో నివృత్తి చేస్తారని, మంచి ఇన్ఫర్మేషన్, మంచి నాలెడ్జ్ని మాకు ఇస్తారని ఆశిస్తున్నాము. తప్పకుండానండి. ధన్యవాదాలు. ఓఆర్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. తప్పకుండా నాకు తెలిసిన విషయాలు చెప్తానండి. థ్యాంక్ యూ సార్. అసలు ఈ ఇన్సూరెన్స్ అనేది ఆ పదం ఎలా పుట్టింది, అది ఎప్పుడు పుట్టింది, ఎలాంటి పరిస్థితులలో ఈ బీమా అనే ఆలోచన వచ్చింది? అసలు 19వ శతాబ్దంలోనే ఇన్సూరెన్స్ అనే దానికి బీజం పడిందండి. అప్పట్లో ఇంగ్లాండ్ నుంచి మెయిన్గా వర్తకులందరూ కూడా ఓడల మీద ప్రయాణం చేసి ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ సరుకులు అమ్ముకుని అక్కడ సరుకులు తీసుకొచ్చి వాళ్ళ దేశంలో అమ్ముకుంటూ లాభాలు సంపాదిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ సముద్రపు ఆటుపోటులతోటి ఈ ఓడలు మునిగిపోవడంతో వాళ్ళు చనిపోతుండేవాళ్ళు. చనిపోయినప్పుడు ఇక్కడ కుటుంబం పరిస్థితి ఏంటి అనేది ఎవరికీ తెలిసేది కాదు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేని కారణంగా తుఫాన్లు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది ఎవరికీ తెలిసేది కాదు. దాంతో వాళ్ళు బయలుదేరేవాళ్ళు, తిరిగి వస్తే అదృష్టవంతులు, లేకపోతే చనిపోయేవాళ్ళు. అటువంటి వాళ్ళని కనీసం దహన సంస్కారాలు చేయాలంటే కూడా డబ్బులు ఉండేవి కాదు. వాళ్ళు మొత్తం ఆస్తులన్నీ దీంట్లో పెట్టి ఈ వ్యాపారంలో చూసి నష్టపోయేవాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే కనీసం వాళ్ళ దహనానికన్నా పనికి రావాలని అందరూ కూడా లాయిడ్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి తలా కొంత అమౌంట్ అందులో పెట్టుకుని ఎవరన్నా చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకు వాటిని వాడుతూ ఉండేవాళ్ళు. క్రమేపీ ఏం జరిగిందంటే టెక్నాలజీ పెరగడంతో ఈ తుఫాన్లు ఎప్పుడు వస్తాయో తెలియడం ఒకటి, ఈ తయారు చేసిన ఓడలు కూడా పెద్ద షిప్పులు తయారయ్యాయి అన్నమాట. మంచి బలమైనటువంటి ఓడలు తయారు చేయడంతో ప్రమాదాలు తగ్గిపోయాయి. ప్రమాదాలు తగ్గిపోయినప్పుడు ఇక్కడ డబ్బు అక్యుములేట్ అయిపోతూ వచ్చింది. ఈ డబ్బు ఏం చేయాలని ఆలోచించారు. ఎక్కడైనా సరే డబ్బు అనేది తిన్నగా ఉండదండి. ఒక మాట తన డబ్బు చేరిందంటే మనిషికి తెలివితేటలు అవే వస్తాయి, దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనేది వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే కేవలము ఆ మనిషి చనిపోతే దహన సంస్కారాలే కాకుండా కుటుంబానికి కూడా ఏదైనా ఇద్దామనేటువంటి ఆలోచన మొదలైందండి. ఇది బేసిక్ థింగ్ ఇన్సూరెన్స్లో. ఓకే. ఇక మన ఎల్ఐసి విషయానికి వస్తే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఫస్ట్ మన దేశంలోనే స్టార్ట్ అయిందా ఇది? ఓకే. అంటే ఎప్పుడు, ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? దానికి మీరు అడిగిన దానికి సురేష్ గారు ఒక చిన్న ఉపద్ఘాతం చెప్పేది చెప్తానండి. ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో కూడా 1916 ఆ టైంలోనే స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత అనేక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండేవి అప్పటికే. ఎల్ఐసి కంటే ముందే ఎల్ఐసి కంటే ముందే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండేవండి. వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఈ చేస్తూ ఉన్న వాటిల్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు వాళ్ళు గమనించింది ప్రభుత్వం. గమనించి నిజంగా ఇది ప్రజలకు ఉపయోగపడటం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ నేషనలైజ్ చేయాలని అనుకున్నారనమాట. అప్పుడున్న ప్రైవేట్ కంపెనీసు, ఈ ఫారిన్ కంపెనీస్ ఏం చేసేవంటే భారతీయులకి ఇన్సూరెన్స్ ఇచ్చేవి కాదు, వీళ్ళని గ్రేడ్ 2 పర్సన్స్గా చూసేవాళ్ళు అనమాట వాళ్ళు. సో అప్పుడు నేషనలైజ్ చేసినప్పుడు సిడి దేశ్ముఖ్ గారని మనకు ఆర్థిక మంత్రి అండి, భారత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1956లో పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా ఎల్ఐసి ఆఫ్ ఇండియా యాక్ట్ 1956 అనే దాని ద్వారా ఈ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించారండి. అది సెప్టెంబర్ 1వ తేదీ 1956 నుంచి అమల్లోకి వచ్చిందండి. ఓకే ఓకే ఓకే. అంటే ఇనీషియల్గా ఇది ఎవరైతే ఇలా ప్రమాదాల్లోనో లేకపోతే న్యాచురల్ డెత్ వల్ల చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం ద్వారా స్టార్ట్ అయిందా, లేకపోతే అసలు స్టార్టింగ్లో ఎలాంటివి ఉండేవి ఎల్ఐసిలో? స్టార్టింగ్ ఎల్ఐసికి వచ్చేటప్పటికి అప్పటికి చాలా డెవలప్మెంట్ వచ్చిందండి. ఎల్ఐసికి వచ్చే డెవలప్మెంట్కి వచ్చేసేటప్పటికి ఈ సేవింగ్స్ పాలసీస్ ఇటువంటివన్నీ కూడా అప్పటికే వచ్చేసాయి అనమాట. వచ్చేసినప్పుడు ఎల్ఐసిని స్థాపించినప్పుడు ఎల్ఐసి యొక్క ఉద్దేశం, మోటో అంటాం మనం, దాని ఉద్దేశం ఏమిటి అంటే ప్రజా సంక్షేమం.
ఓకే. అనే దాంతో స్టార్ట్ చేశారండి. ఎల్ఐసికి లాభమని నష్టమని ఏది ఉండదండి, ఏది ఉండదు. ఎల్ఐసిని స్థాపించినప్పుడు పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ ఎలా పెట్టారంటే, భారతదేశం మారుమూలలో ఉండేవారికి కూడా ఇన్సూరెన్స్ అందేటట్టు చేయాలనేది ఒక ధ్యేయం అయితే, ఈ పబ్లిక్ డబ్బుని పబ్లిక్ కోసమే ఉపయోగించి వాళ్ళకే వాళ్ళ లాభాలు చేకూరాలన్నారు. ఎల్ఐసికి అంటూ ప్రత్యేకంగా లాభము నష్టము ఏది ఉండదండి. ప్రతి సంవత్సరము అకౌంట్స్ లెక్కేసిన తర్వాత సర్ప్లస్ అని ఒకటి డిసైడ్ చేస్తారండి. సర్ప్లస్ అంటే ప్రాఫిట్ అని మీరు అనుకోవచ్చు ప్రస్తుతానికి, అది కొంచెం డీపర్ పోయినది, అది ఇంకోసారి ఎప్పుడని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాఫిట్లో మేము సర్ప్లస్లో ఏం చేస్తామంటే 95% పాలసీ హోల్డర్స్కి ఇచ్చేమందండి, 5% సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వమన్నారు. ఓకే. అంటే ఈ ఎల్ఐసి అనేది కేవలం ప్రజా శ్రేయస్సు కోసం స్థాపించబడిందే తప్ప ఇది ఏమీ ఒక వాణిజ్య సంస్థ లాంటిది కాదండి. కానీ ఇప్పుడు చాలా ఇలాంటి ఇన్సూరెన్స్ సంస్థలు చాలా వచ్చేసాయి ప్రైవేట్వి. అలాగే అన్ని బ్యాంకులు కూడా ఎల్ఐసి లాంటి కార్యకలాపాలు స్టార్ట్ చేసేసాయి. దీనివల్ల ఎల్ఐసి వాణిజ్య సంస్థగా ఏమైనా మారిందా, లేకపోతే ఏ దృక్పథంతో అయితే ఏ ప్రజా శ్రేయస్సు కోసం అయితే ఇది ఉద్దేశించబడిందో ఇప్పటికీ అలాగే ఉందా? మంచి ప్రశ్న వేశారండి. మా మోటోని ముందు మీకు చెప్పాము. అదే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమైందంటే, మనకు 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ మార్కెట్ను కూడా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకు ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసినప్పుడు ఏం చేశారంటే 1999లో IRDA అనే సంస్థను స్థాపించి వాళ్ళ గైడ్లైన్స్లో వీళ్ళందరూ పనిచేయాలని చెప్పి వాళ్ళు పెట్టారండి. అప్పుడు ఏం చేశారంటే 26% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏ ఫారిన్ కంపెనీ అయినా ఇండియాకి రావచ్చు అనమాట. అంటే ఫారిన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 26% ఉంటే 74% భారతదేశంలో ఉన్నటువంటి ఏదో ఒక సంస్థ వాళ్ళు చేయాలి, దాన్ని పెట్టుకోవాలి. అలా వచ్చిన వాటిలోనే మీకు SBI లైఫ్ అని కానీ, ICICI అని కానీ చాలా వచ్చాయి, ఇంకా HDFC కానీ, ఇవన్నీ కూడా అందులో వచ్చినటువంటి టాటా AIG అని కానీ ఇంకోటి అండి, ఇవన్నీ కూడా అలా వచ్చాయండి. ఈ SBI లైఫ్ వారికి కూడా అంటే ఒక ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అనమాట. అక్కడ ఉండే ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో వీళ్ళు టైఅప్ అవుతారు, అలా వస్తాయండి. అక్కడ మనకి తేడా ఏంటంటే, చిన్న తేడా, మాకు సొంత ప్రాఫిట్స్ అంటే ఏముండవు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాయి, కానీ వాళ్ళకి ప్రాఫిట్ రాకుండా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ మార్జిన్ అనేది వాళ్ళు చూసుకుంటారు. ప్రజా శ్రేయస్సు కోసమే అప్పుడు ఎలాగ స్థాపించారో ఇప్పటికీ అలాగే చేస్తుందండి, ఇప్పటికీ అలాగే చేస్తున్నాము. అసలు ఈ ఎల్ఐసిలో ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయండి? అంటే చదువు కోసం అవచ్చు, వైద్యం కోసం అవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మధ్యతరగతి వాడికి పేదవాడికి ప్రభుత్వాలు చేసేది ఏం లేదు. ఖచ్చితంగా ఇలాంటి బీమా సంస్థల మీద ఆధారపడి వాళ్ళ వైద్యమో, లేకపోతే పిల్లలకి విద్యో, లేకపోతే వాళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తర్వాత లైఫ్లో రక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి బీమా సంస్థల మీద ఆధారపడి పాలసీలు కట్టి చేయాల్సిందే. సో అలా అసలు ఎన్ని రకాల పాలసీలు ఉన్నాయి కొంచెం డీటెయిల్గా వివరించగలరు? చెప్తానండి. ఇన్సూరెన్స్ అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి సురేష్ గారు, ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. భారతదేశంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సరిగ్గా చెప్పాలంటే ఒక్క స్కీమ్ కూడా లేదండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒకటి ఉంది, కానీ అది 15 సంవత్సరాలు ఉంది. దాన్ని 5-5 సంవత్సరాలు పొడిగించుకుంటూ వెళ్ళచ్చు. దానికి లిమిటెడ్ అమౌంటే కట్టగలుగుతారు. ఇది అందరికీ కూడా తెలియదు, ఫస్ట్ పాయింట్. అయితే ఉద్యోగస్తులకు ఏమవుతుందంటే, ప్రావిడెంట్ ఫండ్ అనేది అతను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి కూడా రికవర్ చేస్తారండి. రికవర్ చేసి అతను రిటైర్ అయినప్పుడు ఒకసారిగా ఆ అమౌంట్ పే చేస్తారు. సామాన్యమైన ప్రజలకి, వ్యాపారస్తులకి, రైతులకి, చిన్న ఏ వృత్తులు చేస్తున్న వాళ్ళకి కూడా, ఈవెన్ డాక్టర్స్ లాంటి పెద్ద పెద్ద వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ విధమైనటువంటి ఫెసిలిటీ లేదు సార్. సో మనది వెల్ఫేర్ సొసైటీ కాకపోవడం వల్ల మనం రిటైర్ అయ్యే నాటికి మన యొక్క అమౌంట్ మన దగ్గర ఉంటేనే మనం ఏదైనా చేసుకోగలుగుతాం. అలాగే ఈ రైతులు, ఇటువంటి చిన్న చిన్న వృత్తులు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఎంత అమౌంట్ కట్టుకోవచ్చు అంటే వాళ్ళకి తగినంతే వాళ్ళు కట్టగలుగుతారండి. ఒక పర్టికులర్ స్కీమ్ ఇంత నాకు సంవత్సరానికి మీరు ₹1,00,000 కడితే కానీ చేయలేమనేది కాకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అనేక రకాలైనటువంటి పాలసీస్ని భారతీయ జీవిత బీమా సంస్థ వారు తీసుకొచ్చారండి. ఇన్సూరెన్సు మీకు చెప్పాలంటే మెయిన్గా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది జనరల్ ఇన్సూరెన్స్ అంటామండి. సో జనరల్ ఇన్సూరెన్స్ అంటే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని కూడా అంటాం దాన్ని. నాన్ లైఫ్ అంటే మీకు వెహికల్స్కి ఇన్సూరెన్స్ చేయటము, ఇళ్ళకి వాటికి ఇన్సూరెన్స్, ఫ్యాక్టరీస్కి ఇన్సూరెన్స్ చేయటము, ఇవన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్ కిందకు వస్తాయండి అవి. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కేవలం మనుషులకు మాత్రమే చేస్తామండి. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే చేసేది LIC ఆఫ్ ఇండియా.
ఓహో. మాకు జనరల్ ఇన్సూరెన్స్తో సంబంధం ఉండదండి. రూల్స్ కూడా వాళ్ళకి మాకు కొన్ని తేడాలు ఉంటాయి, ఓకే. వాళ్ళకి మాకు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్లోనే అనేక భాగాలు మళ్ళీ ఉన్నాయండి. లైఫ్ ఇన్సూరెన్స్లో అవి ఏమిటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందండి, యూనిట్ లింక్డ్ పాలసీస్ అని ఉంటాయి, హోల్ లైఫ్ అని ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, మామూలుగా కన్వెన్షనల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అని ఉంటాయండి. ఇది ఏది ఎవరికి ఎలా ఉపయోగం అనేది మా ఏజెంట్ మిత్రులు వచ్చి మీకు వివరించి మీకు ఏది నచ్చితే ఆ పాలసీ, మీకు ఏది నచ్చుతుందో వాళ్ళు సజెస్ట్ చేసి ఆ పాలసీ మీకు అమ్ముతారు అన్నమాట. ఓకే ఓకే, అమ్ముతారు. ఇప్పుడు పిల్లలకి ఉన్న విద్య కోసం ఏమున్నాయి సార్ మంచి పాలసీలు ఎల్ఐసిలో? అనేక పాలసీలు ఉన్నాయండి. ప్రతి మనిషి యొక్క కంపల్సరీ అంటే ఇన్ఎవిటబుల్ ఎక్స్పెన్సెస్ అంటామండి, తప్పనిసరిగా ఒక మనిషి పెట్టాల్సినటువంటివి, ఆ తేదీని వాయిదా వేయలేనివి కొన్ని ఖర్చులు ఉంటాయండి ప్రతి మనిషికి. అవి ఏమిటి అంటే మీరు చెప్పినట్టుగా చదువు, పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, ఒక మనిషి యొక్క రిటైర్మెంటు ఒక 60 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒక డేట్ పెట్టుకుంటే, ఆ తర్వాత నేను కష్టపడలేను, నాకు అప్పుడు రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అని అనుకునేటట్లయితే దానికి తగ్గ పాలసీలు, అనేక పాలసీలు ఎల్ఐసీలు ఉన్నాయండి. పెన్షన్ స్కీమ్స్ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు వైద్యానికి సంబంధించి మెడిక్లెయిమ్స్ కూడా ఉన్నాయండి ఎల్ఐసిలో. ఎల్ఐసిలో మెడిక్లెయిమ్ అనేది ఏమవుతుందంటే ఒక సంస్థ వాళ్ళకి ఇచ్చేటువంటి గ్రూప్ పాలసీని మెడిక్లెయిమ్ అంటారండి. హెల్త్ ఇన్సూరెన్స్ 3 రకాలుగా ఉంటుంది సురేష్ గారు, ఇది కూడా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇక్కడే చాలా మందికి కన్ఫ్యూషన్ అనమాట. అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఒకటే అనుకుంటారు, కాదండి. హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే క్యాష్లెస్ అంటాం, అంటే ఇక్కడ మనిషి ఆ ఇన్సూరెన్స్ పాలసీ చేసినప్పుడు వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు, అతను ఆ కార్డు తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతే ఇంకా అతను ఏమి డబ్బు కట్టక్కర్లా, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్ వాళ్ళిద్దరూ చూసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి తీసుకుంటారు, సరిపోతుందండి అది. రెండోది క్యాష్ రీయింబర్స్మెంట్ పాలసీ అంటారు. ఈ క్యాష్ రీయింబర్స్మెంట్ పాలసీలో ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే అతను హాస్పిటల్లో అడ్మిట్ అయితే ముందు ఇతను ఖర్చులు పెట్టుకుని ఆ బిల్స్ అన్నీ పట్టుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తే, ఒరిజినల్ బిల్స్ సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఏది అలౌ చేసి ఏది అలౌ చేయకూడదు అనేది ఒక థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ద్వారా డిసైడ్ చేసి ఆ అమౌంట్ వాళ్ళకి పే చేస్తారండి. ఈ మొదటి సందర్భంలో ₹1 కూడా అతను చేతి నుంచి పడదు. రెండో సందర్భంలో ఏమవుతుందంటే అతను పెట్టిన అమౌంట్ పూర్తిగా రావచ్చు రాకపోవచ్చు, కొంచెం తగ్గచ్చు అనమాట. అయితే ఎల్ఐసి వాళ్ళు ఈ 2 పాలసీలు అమ్మట్లేదు సార్. ఎల్ఐసి వాళ్ళు అమ్ముతున్నది ఏంటంటే హెల్త్ బెనిఫిట్ పాలసీ. హెల్త్ బెనిఫిట్ పాలసీలో ఏమవుతుందంటే మీ బెనిఫిట్ మీరే ముందు డిసైడ్ చేసుకుంటారు, అది ఫిక్స్డ్గా ఉంటుంది ఆ బెనిఫిట్. ఇక్కడ కేవలం 2 మేము కవర్ చేస్తాం సార్. అదేమిటి అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ రూమ్కి మీరు పెడుతున్నటువంటి రెంట్ ఏదైతే ఉంటుందో అది కవర్ చేస్తారండి మా పాలసీలో. రెండోది కేవలం సర్జరీసే కవర్ చేస్తారండి, ఆపరేషన్స్ మాత్రమే. జనరల్ డాక్టర్ ఫీజులని కానీ లేకపోతే మెడిసిన్స్కి ఇంత ఖర్చు అయిందని కానీ అవి ఇందులోకి రావు సార్. పైగా ఈ పాలసీ ఏంటంటే ఆ మిగతా 2 పాలసీలకి అదనంగా దీన్ని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక కంపెనీతోటి మామూలుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటట్లయితే అక్కడ ఏదన్నా ఒక ఆపరేషన్కి మీరు అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు ఆ అమౌంట్ మీకు పే చేశారు అనుకుందాం, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళు పే చేశారు అనుకుంటే మా దగ్గర కూడా పాలసీ ఉంటే మేము మళ్ళీ అదనంగా మీకు ఇస్తాం, ఆ బిల్తో సంబంధం లేకుండా. సో ఇక్కడ మాకు ఒరిజినల్ బిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, మాకు ఒరిజినల్ బిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి అనేక సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒక ఆపరేషన్కి ₹1,00,000 అయిందనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు 90,000 95,000 ఎంతో మీకు ఇచ్చేసి ఉంటారు. ఇంకా మీకు రావాల్సింది యాక్చువల్గా 5,000. కానీ మా దగ్గర తీసుకున్న పాలసీ ప్రకారంగా మీ ఫిక్స్డ్ బెనిఫిట్ ఆ పర్టికులర్ ఆపరేషన్కి ₹2,00,000 ఉంటే మేము 2,00,000 ఇస్తామండి, వాళ్ళు ఇచ్చిన నిమిత్తం లేకుండా. కాకపోతే ఈ పాలసీని ప్రాచుర్యం సక్రమంగా లేకపోవడంతో ఈ మార్కెట్ కొంచెం మేము వెనకబడే ఉన్నాము. అంటే ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఈ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే మెడిక్లెయిమ్స్ కన్నా మీరు కొంచెం బెటర్గా ఇస్తున్నారు, బట్ ఎందుకు వెనకబడి ఉండడానికి ముఖ్యంగా 2-3 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మా దాంట్లో మ్యాక్సిమం మేము ఇచ్చేదే 4 లక్షలు అండి, అప్పట్లో వాళ్ళు డిసైడ్ చేసినటువంటిది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కొన్ని చాలా 30 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తున్నారు. ఇందులో 4 లక్షలే ఉంటుంది. అయితే ఇది క్రమేపీ పెరగడం వల్ల 6 లక్షల దాకా కూడా పెరుగుతుంది ఆ 4 లక్షలు అనేది. అది ఒక ఫస్ట్ పాయింట్ అండి. రెండోది ఏంటంటే ఈ స్కీమ్ సరిగా వీళ్ళకి అర్థం కాక ఆ పాలసీలాగే దీంట్లో కూడా మాకు వైద్యానికి మందులకైన ఖర్చులు, మామూలు ట్రీట్మెంట్కి అయిన ఖర్చులు ఇవన్నీ కూడా వస్తాయని అనుకుంటున్నారండి. ఈ పాలసీ బెనిఫిట్స్ ఏంటనేది తెలుసుకుంటే చాలు.
ఏ పాలసీ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే ఆ ప్రకారం మనము ఓకే ఓకే చేయొచ్చండి. మూడోది ఏంటంటే ఇక్కడ వచ్చేది అందరికీ ఇబ్బంది ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ ఎక్కడ చెప్పకపోవడం వల్ల ఆ ఫామ్స్ అవి చూస్తే ఆ పదాలు అవి అర్థం కాక ఎలా ఫిలప్ చేయాలో తెలియక వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఏజెంట్స్ని వాళ్ళని అడిగి చేయటం, వాళ్ళకి కొన్ని తెలియకపోవడంతో కొంచెం ఇన్సూరెన్స్ అనేటప్పటికీ అందరూ కూడా ఒక వెనక అడుగు వేస్తున్నారు అనమాట. కానీ స్కీమ్స్ చాలా మంచివండి, స్కీమ్స్ చాలా మంచివి. ఇన్సూరెన్స్ లేకుండా అసలు బతకలేమండి ఇప్పుడున్న రోజుల్లో. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ ప్రజలు ఎప్పుడు కూడా అంటే ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు అంటే ప్రైవేట్ సంస్థలు కానీ ఏదైనా ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు ఒక రూల్స్ ఉంటాయి. క్లెయిమ్ చేసేటప్పుడు 100 రకాలు చెప్తారు. వాడు అడుగుతాడు, నాకు కట్టేటప్పుడు నాకు ఇవన్నీ నువ్వు చెప్పలేదు, నన్ను ఇప్పుడు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు చెప్పావు, ఇదంతా మాసం, నాకు అన్యాయం జరిగిందని చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. సో అలాంటి పరిస్థితుల్లో ఎల్ఐసిలో కూడా ఎదురయ్యే అసలు ప్రైవేట్ సంస్థల కన్నా ఎల్ఐసి ఎలా ఉన్నతమైనది? రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు, అయినా చెప్తానండి. ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ఒక ఏజెంట్ వచ్చి మీకు ఏది పాలసీ తగిందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు దానికి సమ్మతించి దానికి తగిన మెడికల్ ఎగ్జామినేషన్ మరొకటి అయిన తర్వాత మీరు పాలసీ తీసుకుంటారు. పాలసీ తీసుకున్న తరువాత IRDA వాళ్ళు మీకు ఒక ఫెసిలిటీ ఇచ్చారండి, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని. బాండ్ మీ చేతికి వచ్చినప్పటి నుంచి 15 రోజుల్లోపు మీరు బాండ్ అంతా పరిశీలించి మీకు చెప్పిన టర్మ్స్ కండిషన్స్ టాలీ కాలేదు, మీకు తేడా వచ్చిందంటే మీరు ఆ పాలసీని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఆ 15 రోజుల పీరియడ్ దాటిపోయాక మీరు క్యాన్సిల్ చేయడానికి లేదు. అంటే మీరు ఒప్పుకున్నారని ఆ అగ్రిమెంట్ దాని ప్రకారం ఏమవుతున్నాయో అది ఒప్పుకున్నట్టు అర్థం అండి. ఆ బాండే ఎవిడెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనమాట. అంటే ఇది చదువుకున్న వాళ్ళకి ఓకే, నిరక్షరాస్యులకి ఎట్లా? నిరక్షరాస్యులు కూడా పాలసీ ఎవరినైనా అడిగైనా తెలుసుకోవాలండి వాళ్ళు. ఎందుకంటే ఏజెంట్ల పాత్ర ఏంటి? ఇప్పుడు సపోజ్ నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారు ఎల్ఐసి మీద ఆధారపడ్డ. సో వాళ్ళ అవసరాలుకి ఏది కరెక్టు, ఏ పాలసీ కరెక్టు అంటే ఏజెంట్లు ఏంటంటే వాళ్ళ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఆ అవతల వ్యక్తి యొక్క అవసరానికి అనుగుణంగా అతనికి ఏ పాలసీ కరెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఎంత నిజాయితీ ఉంటుంది, అది ఎంతవరకు జరుగుతుంది? రైట్. ఎల్ఐసి ఏజెంట్గా అపాయింట్ అవ్వాలంటేనే అతను ఒక పరీక్ష పాస్ అవ్వాలండి. IC38 అని ఇప్పుడు ఉందండి, అది ఇవ్వాలి. ఆ తర్వాత కూడా ఏజెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారండి. ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళని గైడ్ చేయడానికి ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ అని కానీ లేదా చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని కానీ ఉంటారండి. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ వీళ్ళందరూ కూడా ఉంటారండి. వాళ్ళు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. కొత్త పాలసీ కనుక ఏదైనా ప్లాన్ వస్తే ఆ ప్లాన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని యొక్క ఫీచర్స్ ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఏంటి అని. సో ఇన్సూరెన్స్ ఏజెంట్లు అందరూ కూడా ఒక బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నాకే మీ దగ్గరికి వస్తున్నారండి. అంచేత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మీకు చెప్పినవి మీకు నచ్చాయా లేదా, ఏ పర్పస్ కోసం చేశారు అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సూటబిలిటీ క్వశ్చనర్ అని అది కూడా పెట్టారండి. ఏ విధంగా నువ్వు ఈ పాలసీ ఆ కస్టమర్కి అమ్మావు, అతనికి ఇది ఒప్పుకున్నాడు అని కస్టమర్ దగ్గర కూడా సంతకం తీసుకుంటారండి. నాకు ఇతను ఇలా చెప్పాడు, ఇది నాకు నచ్చింది, నేను సంతకం పెడుతున్నాను అని చెప్పి మీరు అప్పుడే పాలసీ చేస్తారండి. అంచేత ఇక్కడ మోసం అనేది ఉండదండి. కమిషన్ అనేది ఆల్మోస్ట్ అన్ని పాలసీలకు ఒకలాగా ఉంటుంది. ఏజెంట్స్కి సింగిల్ ప్రీమియం పాలసీలు తప్ప మిగతా పాలసీలకి పెద్ద కమిషన్ కోసం ఎవరు అలా చేయరండి. అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అతను చేసిన పర్పస్ మారిపోయి నాకు వేరే పర్పస్ వచ్చినప్పుడు ఇలాగా కొంచెం ఏజెంట్లు అనడం కూడా జరుగుతుంది. అది పూర్తిగా నిజం కాదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.